ఈరోజు ఆ న్యాయాన్ని బట్టి మనందరినీ విమోచించడానికి సిలువనికి ప్రాణం పెట్టిన ప్రభు విశ్వాస న్యాయాన్ని బట్టి తనను నమ్మిన వారందరి రక్షణకు కారకుడయ్యాడు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నువ్వు చేసిన పాపాలన్నిటికీ ఇదిగో నేను వెల చెల్లించాను కల్వరి సిలువలో. నా యందు విశ్వాసం ఉంచి నన్ను నమ్మి బాప్తిస్మం పొంది పాపాలను కడిగేసుకో, మారు మనసు పొంది రక్షణ పొందు. అప్పుడు నీవు నిత్య జీవానికి వారసుడవు, వారసురాలివి అవుతావు. ఇది యేసయ్య పిలుపు. దీన్ని మీరు గౌరవించి మీలో చాలామంది రక్షణ పొందారు. ఎంతమంది పొందారో చేతులు ఎత్తండి. చేతులు గదిలించండి. అట్లా పొందారా, పొందలేదా? పొందారు. మీరు అందరూ రక్షణ పొందారు. ఇంకా పొందనాళ్ళు ఎవరైనా ఉంటే రేపు వచ్చే బుధవారమే చివరి బుధవారం అనుకుంటాను. 70వ తారీఖా? సరే, 30వ తారీఖు అంట. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే దేవుడు అనుగ్రహించినటువంటి కృపను గుర్తెరిగి నువ్వు ఇంకా సజీవుడు అయి ఉండగానే, నీ ప్రాణాన్ని ఇంకా దేవుడు తీసుకోకముందే, నీకు ఇచ్చిన దినములు సంపూర్తి కాకముందే, నేడు అను సమయం గతించిపోకముందే మారు మనసు పొంది నీ పాపముల కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగేసుకో. నిత్య జీవానికి వారసుడివి, వారసురాలివి అవుతావు. యేసయ్య శరీర రక్తాలలో పాలివాడవు, పాలిదానవు అవుతావు. ఇందాక నీ పక్కన కూర్చున్న వాళ్ళు ప్రభు బాలలో చేస్తుంటే కింద కూర్చొని వాళ్ళ ముఖాలు చూస్తున్నావు. నువ్వు ఎందుకో తెలుసా? నీకెవ్వంది, నువ్వు ఇంకా బాప్తిస్మం పొందలా. పొందనప్పుడు నీ పాపాలు ఇంకా నీ మీదే నిలిచున్నాయి. పాపములు కడగబడిన వానికి ఆయన పరిశుద్ధ శరీర రక్తాలు ఇవ్వబడతాయి. ఆ పాపములు కడిగేసే ప్రక్రియ ఉచితం. ఫీజు లేదు, శ్రమ లేదు, రూపాయి ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు. ఫ్రీ. రక్షణ ఉచితం. కేవలం యేసు ప్రభు నా పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని నమ్మి పాత జీవితాన్ని విసర్జించి, పాత ఆరాధనలను విసర్జించి, పాత ఆచారాలను విసర్జించి క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది క్రొత్త జన్మ అనుభవంలోనికి రావటమే నీ బాధ్యత. ఒకవేళ నువ్వు అలాగూ చేయగలిగితే నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. ఇది దేవుని ఆజ్ఞ. ఏమండి? ద్విజుడు, బ్రాహ్మణుణ్ణి ద్విజుడు అంటారు. కులపరంగా ద్విజుడు కాదండి. ద్వి అంటే రెండు, జ అంటే జన్మ. సరోజ కలువ పువ్వుకున్న పేరు, తామర పువ్వుకున్న పేరు సరోజం. సరో అంటే సరస్సు, జ అంటే జన్మించినది, సరస్సు నుండి జన్మించినది గనక సరోజం. ఇది శిరస్సు నుండి జన్మించింది గనక శిరోజం. శిరో అంటే శిరస్సు, జ అంటే జన్మించినది, శిరోజము. దేవునికి స్తోత్రం. అలాగే ద్విజ, ద్వి అంటే రెండు, జ అంటే జన్మ. రెండు జన్మల అనుభవం కలిగిన వాడే నిజమైన ద్విజుడు. ఇక్కడ మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రెండవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అంటే ఇందాక అందరూ చేతులు ఎత్తారు. ఎత్తండి, పర్లేదు, అలా చేతులు ఎత్తండి. రక్షణ పొందిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇదిగో వీళ్ళు శాస్త్రం ప్రకారం క్రమంగా నిజంగా ఒరిజినల్గా ద్విజులు. అంటే మీరే ద్విజులు. దేవునికి స్తోత్రం. కొంతమంది దివిజ అని పేరు పెట్టుకుంటారు. దివిజ అంటే దివి నుండి జన్మించినది అని. ద్విజ అంటే మనమే ద్విజులం. తల్లి గర్భము నుండి జన్మించిన జన్మ ఒకటి, యేసుక్రీస్తునందు విశ్వాస మూలమున, నీటి మూలమున, ఆత్మ మూలమున జన్మించిన జన్మ ఒకటి, బాప్తిస్మం ద్వారా జన్మించిన జన్మ, క్రొత్త జన్మ. రెండు జన్మల అనుభవం మనకుంది. ప్రియులారా,
అందరికీ చెప్తున్నా, ఇంకా బాప్తిస్మం పొందిన వాళ్ళకి చెప్తున్నా, నా బాధ్యత. భూమి మీద ఉండగానే 2 జన్మల అనుభవం పొందావా, ధన్యుడివి, ధన్యురాలివి. ఒక్క మరణమే నీకుంటుంది, ఒక్క మరణమే నీకుంటుంది. భూమి మీద ఉండగానే నువ్వు 2 జన్మల అనుభవం పొందినట్టయితే ఒక్క మరణమే నీకు. అలా కాకుండా ఒక్క జన్మతోనే నువ్వు ఆగిపోతే 2 సార్లు చావాల్సి ఉంటుంది నువ్వు. క్లియర్గా అర్థమైంది అనుకుంటాను నేను, కాకపోతే మళ్ళీ చెబుతా, ఇబ్బంది ఏం లేదు. భూమి మీద ఉండగానే 2 జన్మల అనుభవం నువ్వు పొందినట్టయితే ఒక్కసారే నీవు చావవలసి ఉంటుంది, 2వ మరణం నీకు లేదు. అలా కాకుండా ఒక్క జన్మ అంటే తల్లి గర్భం నుండి జన్మించిన జన్మతోనే ఆగిపోయి క్రీస్తు యేసునందు క్రొత్త జన్మ నువ్వు ఎత్తకపోతే ఒక్క జన్మతో నువ్వు ఆగినట్టు. అప్పుడు నువ్వు 2 సార్లు చావాల్సి ఉంటుంది. 1 శరీర మరణం, 2 ఆత్మ నరకానికి వెళ్ళటం. ఆ నరకానికి వెళ్ళడాన్ని కూడా 2వ మరణం అన్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం చూడు, లేదా 9వ వచనం చూడు. 8 నుంచి చదివితే, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, వ్యభిచారులను, అబద్ధీకులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. అదిగో 2వ మరణం అనే మాట ఆడందు చూడు. ఒకటేమో శరీరములో చనిపోయే మరణం, 2వది ఆత్మ అగ్నిగుండంలో పాలు పొందడాన్ని 2వ మరణం అన్నారు. స్తోత్రం. అంటే 2 మరణాలు ఉన్నాయి, 2 జన్మలు ఉన్నాయి. 2 జన్మలు భూమి మీద ఎత్తావా, ఒక్క మరణమే, శరీర మరణం. ఈ శరీరం మరణించిందనుకో, ఆత్మ ప్రస్తుతం పరదైస్కెళ్ళిద్ది, యేసయ్య రాకల్లో నిత్య జీవానికి చేరిద్ది, అంతే తప్ప నరకానికి పోదు. అలా కాకుండా తల్లి గర్భం నుండి జన్మించిన జన్మ, ఆ జన్మలోనే నువ్వు ఆగిపోయి 2వ జన్మ అనుభవం అంటే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని వైపు తిరిగి క్రొత్త జన్మ ఎత్తిన అనుభవం నీకు లేకపోతే ఈ శరీర మరణంతో పాటు రేపు ఆత్మ మరణం కూడా పొందాల్సి ఉంటుంది. అది నరక ప్రాప్తి. ఎంతమందికి అర్థమైంది? 2 జన్మల, 1 జన్మ. ద్విజుడు అంటే ఎవరో తెలుసా? 2 జన్మల అనుభవం కలిగిన వాడు. ఆ 2 జన్మల అనుభవం మనకుంది. 2వది బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం పొందినోడు, సృష్టికర్త యొక్క సాక్షాత్కారాన్ని తెలుసుకున్నవాడు, కలిగి ఉన్నవాడు. చాలామంది మనుషులు వెతుకుతున్నారు, బ్రాహ్మణుడు అని పేరు పెట్టుకున్న వ్యక్తులు సైతం వెతుకుతున్నారు. కానీ అసలు సిసలైనటువంటి సృష్టికర్త, యజ్ఞమై తిరిగి లేచినటువంటి సృష్టికర్త, ప్రజాపతి ఎవరైతే ఉన్నాడో ఆయన మనకు దొరికాడు. ఆ సృష్టికర్తను గూర్చినటువంటి జ్ఞానాన్ని పొందింది మనం. ఆయన ఎవరో ఆ జ్ఞానం మనకు తెలిసింది. ఆయన ఎలా వస్తాడో భూమి మీదికి ఆ జ్ఞానం మనకు తెలిసింది. ఆయన ఎందుకు మనల్ని నిర్మించాడో ఆ జ్ఞానం మనకు తెలిసింది. భూమి మీద నడుస్తున్న ఈ కథ ఎందుకు నడుస్తుందో ఆ జ్ఞానం మనకు తెలిసింది. రేపు మన మరణానంతరం, ఈ లోక ముగింపు తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆ జ్ఞానం కూడా మనకు తెలిసింది. ఇదంతా సృష్టికర్తను మనం చేరుకోవటం ద్వారా మనకు అబ్బిన జ్ఞానం. ఆ సృష్టికర్తను కనుగొన్నవాడే బ్రహ్మజ్ఞానం పొందినవాడు. బ్రహ్మజ్ఞానం పొందినవాడే బ్రాహ్మణుడు, ఒరిజినల్ మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక బ్రహ్మజ్ఞానం పొందినోడు పేరుకి బ్రాహ్మణుడు అని చెప్పుకున్న ప్రయోజనం లేదు. కాబట్టి ఇకపోతే పురోహితుడు అనే పదం కూడా ఉంటుంది. ఎంత పంతులు గారులు ఉండే పేర్లు కాదు, వాస్తవంగా అది కూడా మనకే వర్తించిద్ది. పురోహితుడు అంటే పురము యొక్క హితవు కోరేవాడని అర్థం. ఈరోజు మారు మనసు పొంది 2 జన్మల అనుభవం పొంది బ్రహ్మజ్ఞానం పొంది ఈ రెండింటితో పాటు పురము యొక్క హితవు కోరి ప్రతిదినం ప్రార్థన చేస్తూ పుర ప్రజలకు క్రీస్తు సువార్త ప్రకటిస్తూ వాళ్ళందరికీ కూడా సృష్టికర్త సాక్షాత్కారాన్ని గూర్చి బోధించి వారందరినీ కూడా నిత్య జీవ ప్రాప్తులుగా చేయడానికి ఎన్నో మాటలు, దోషంలు, అవమానాలు, దెబ్బలు, అన్ని రకాలు వాటికి సహించి భరించి సమాజాన్ని ప్రేమించి పురము యొక్క హితవు కోరే ఒరిజినల్ పురోహితుడు క్రైస్తవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతిశయోక్తులుగా చెప్పటం కాదు, ఒరిజినల్ ఇందులో ఉందని చెప్తున్నాను నేను.
అర్థమైనవాడు అర్థం చేసుకుంటాడు, అర్థం కానివాడు ఆవేశపడి వస్త్రములు చించుకుంటాడు. చించుకొని చేయగలిగింది ఏం లేదు. నేను చెప్పింది నిజం. ఓకే, చెప్పబడిన 3 పేర్లకు తగినవాడు ఎవరయ్యా అంటే యేసు ప్రభుని నమ్ముకున్నాడు. కాబట్టి ద్విజుడు 2 జన్మల అనుభవం కలిగిన వాడు. ఈ 2వ జన్మ అనుభవమే బాప్తిస్మం ద్వారా కలిగే జన్మ. తల్లి గర్భము నుండి జన్మించేది ఒక జన్మ. యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొంది పాత జీవితంలో పాతి పెట్టబడి క్రీస్తునందు నూతన సృష్టిగా జన్మించేది 2వ జన్మ. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఫీజు లేదు, ఒంటికి శ్రమ లేదు, ఉచితం రక్షణ. 2వ జన్మ ఉచితం సోదరులారా. పొందితే ధన్యులు, పొందకపోతే మీ కర్మ. నేను చేయగలిగింది ఏం లేదు. బలవంతంగానైనా సరే ఇవ్వండిరా అంటే మొత్తాన్ని ఎప్పుడో దొరికినట్టు ఆయన చేసేవాడిని. అసలు ఆ ఛాన్సే ఇవ్వలా దేవుడు. ఒక వ్యక్తి తనను తాను గుర్తించాలి, నిజ దేవుణ్ణి గుర్తించాలి, తన పాపములను గుర్తించాలి, తన పాపములను ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి. అయ్యా నాకు బాప్తిస్మం ఇవ్వండి అయ్యా అని అడగాలి. విషయాలు తెలుసుకొని అడిగితే అప్పుడు ఇవ్వాలి. అంతేగాని ప్రలోభ పెట్టి కానీ బలవంత పెట్టి కానీ ఏ విధం చేత కూడా ఇవ్వకూడదు. ఇస్తే చెల్లదో, నేను ఇవ్వను. స్పష్టంగా నా దగ్గరకు వచ్చి చెప్పాలి, నేను పాపినయ్యా, నా పాపాల కోసం నా ప్రభు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను, నేను నిత్య జీవము చేరునట్లు, నా పాపములన్నీ కడగబడినట్లు నాకు బాప్తిస్మం ఇవ్వండి అయ్యా అని అడిగితే అప్పుడు ఇస్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు న్యాయమును ఎంత బాగా నెరవేర్చాడో చూడండి. న్యాయాధిపతి న్యాయము, తండ్రి న్యాయం, 2 న్యాయాలు నెరవేర్చాడు. ఈ ఒక్కటే కాదండి, బైబిల్లో ఏదైనా సరే క్లియర్గా ఉంటుంది. కన్ఫ్యూజ్గా అర్థం కాకుండా గందరగోళం గజిబిజిగా ఉండదు. అదే బైబిల్ స్పెషల్. మైండ్ సరిగ్గా పనిచేసిన పిల్లోడికి కూడా అర్థమైద్ది దేవుని న్యాయం ఏంటో. అలాంటి నీతిమంతుడు న్యాయాధిపతి అయిన నా ప్రభు మీ అందరికీ ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే, రక్షణ పొందావా? అట్లయితే స్థిరంగా ఉండు, మరణం వరకు నమ్మకంగా ఉండు. నా వెనక ఏదో రాశారు చూడండి, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు రక్షణ పొందిన వాళ్ళకి. అది రక్షణ పొందలేదా? అట్లయితే శుభవార్త, రేపు వచ్చే బుధవారం ఉదయం 10ంటికి ఉంటే ఓ జత బట్టలు తీసుకొని రా, లేకపోతే ఆమెతోనరా. ఎందుకంటే నేను కట్టు బట్టల మీదే పోయి బాప్తీసం పొందా. కాబట్టి నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. కాబట్టి 50 మంది ప్రజానీకం ఎంతమంది ఇంకా బాప్తీసం పొందలేదో, యేసు ప్రభుకి ఇంకా హృదయంలో స్థానం ఇయ్యలేదో, ఇంకా రక్షకుడిని జీవితంలోకి ఆహ్వానించలేదో, ఇంకా సృష్టికర్తకు నీ జీవితంలో అనుమతి ఇవ్వలేదో, వారందరికీ ప్రేమతో చెప్తున్నా, దప్పికవుతున్నవాడు నీళ్లు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పెట్టుకున్నా దాహం తీరదో. ఈ నీటిని గొంతులో పోసుకొని లోపలికి తీసుకోవాలి, అప్పుడు మాత్రమే దాహం తీరుతుంది. ఇది ఎలా నిజమో, యేసు ప్రభు మందిరంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందకపోతే జీవ గ్రంథంలో పేరు రాయబడదు, నువ్వు సంఘంలో సభ్యుడివి సభ్యురాలివి కావు, దేవునివి నీకు చెందవు. అలా కాకుండా నిత్య జీవం కావాలి, జీవ గ్రంథంలో పేరు కావాలి, దేవునివి నీకు చెందాలి, సంఘంలో చేర్చబడాలి, రాకడలో ఎత్తబడాలి, నిత్య జీవ ప్రాప్తి పొందాలంటే యేసు ప్రభుని స్వీకరించు. లోపలికి అలా స్వీకరించుటయే రక్షణానుభవం. ఏమనుభవం? రక్షణానుభవం. అది నేను చెబుతున్నా. వెండి బంగారాలు నీకు లేకపోవచ్చు, ధన కనక వస్తు వాహనాలు నీకు లేకపోవచ్చు, యేసయ్య ఒక్కడుంటే చాలు. యేసయ్య లేనోడికి ఎన్నున్నా సరే ఒట్టిదే. అవేవి మరణమును అక్కడకు రావు, నిత్య జీవానికి చేర్చాలి. ఇవేవి లేకపోయినా యేసయ్య ఒక్కడుంటే ఇహమందును పరమందును కూడా నెమ్మది పొందగలవు. గనుక త్వరగా యేసును స్వీకరించు, యేసుకు నీ హృదయంలోకి ఆహ్వానించు, యేసుకు స్థానం ఇవ్వు, ధన్యుడివి ధన్యురాలి అవుతావు. ఇది శుభవార్త. నీ పాపముల నుంచి నువ్వు బయటపడటానికి నువ్వేం చేయాల్సిన అవసరంలా, సమస్తము ప్రభువే చేశాడు. గనుక కేవలం నమ్ముకో, రక్షణ పొందు, ధన్యుడివి ధన్యురాలి. ఇలాంటి ఆఫర్ ఎవరు ఇచ్చారు? దేవుడు ప్రేమ స్వరూపి గనుక ఇచ్చాడు.
ఒకవేళ నువ్వు విశ్వసించినట్లయితే విశ్వాస న్యాయమును బట్టి, నువ్వు ఆయన యందు ఉంచిన విశ్వాసమును బట్టి నిన్ను రక్షించుటకు ప్రభు సమర్థుడు. అది నువ్వు చేయకపోతే ఆయనకు సంబంధం లేదు. ఓకేనా? సృష్టికర్తగా ఉనికిలో లేని మనల్ని ఉనికిలోకి తెచ్చింది ఆయన. ఉనికిలోకి వచ్చిన మనం తేడా పడితే మనల్ని ఆ తేడా నుంచి తప్పించుకోవటానికి దారి వేసింది ఆయన, రెండు చేసింది ఆయన. ఇక నడుచుకోవటం మన పని. దారి చూపించినా కూడా నడవకుండా మిడిమేళం నడమంత్రం ప్రదర్శిస్తే నాశనం అయ్యేది కూడా